ప్రతి ఒక్క విశ్వాసిని దేవుడు గ్రేట్ అవ్వడానికి పిలిచాడు. మనం చాలాసార్లు చెబుతాం కదా, ఆయన జీవితం చూడు ఎంత గొప్పగా దేవుడు ఆయన ద్వారా పనిచేశాడని. అలానే దేవుడు మిమ్మల్ని కూడా గొప్పవారి కావడానికి పిలిచాడు. ఇదే విధంగా ఒక రోజు మనుషులు కూడా నీ గురించి సాక్ష్యం చెప్తారు యేసుక్రీస్తు నామములో. ఈ విషయాన్ని మీరు ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే నన్ను నువ్వు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు నేను అబ్రహాం సంతానం అని, గొప్పతనం నాలో ఉందని. కానీ నేను దీన్ని యాక్టివేట్ ఎలా చేయాలి? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కూర్చోవడం మొదలు పెట్టాలి. అప్పుడు నువ్వు గమనిస్తావు దేవుని సన్నిధిలోకి నీవు వెళ్ళకూడదని సాతాను ప్రయత్నిస్తాడు, యుద్ధం చేస్తాడు. నువ్వు పనిలో బిజీ అయిపోతావు. అలాగే నీ శరీరం ఒకవేళ నిద్ర రాని వ్యాధి ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కూర్చోవాలనుకున్నప్పుడే నిద్ర వస్తుంది. అప్పుడు నీవు అనుకుంటావు, వా దేవుడు నా ప్రార్థన విన్నారు, నాకు నిద్ర వస్తుందని. కానీ ఆ నిద్ర సాతాను నుండి వస్తుంది. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో కూర్చున్న క్షణం నుంచి అప్పుడు నీవు దేవునితో అలైన్ అవ్వడం ప్రారంభిస్తావు. మీరు దేవుని ప్రెజెన్స్ లో కూర్చున్నప్పుడు అప్పుడు నీ ఆత్మ ట్యూన్ అవ్వడం ప్రారంభిస్తుంది. నీ ఆత్మ ట్యూన్ అవ్వడం ప్రారంభించిన తర్వాత నీవు దేవుని ఆత్మతో ఒకటిగా మారడం మొదలు పెడతావు. నువ్వు ఒకటి గ్రహించాలి, గ్రేట్నెస్ అవ్వడానికి ఒక మార్గం ఉంటుందని. ప్రతి మార్గం గ్రేట్నెస్ వైపు తీసుకుపోతూ, కానీ నిజమైన గొప్పతనం అప్పుడే మొదలవుతుంది నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చోవడం మొదలుపెట్టినప్పుడు. ఒకసారిగా మీరు గ్రేట్నెస్ అనే మార్గంలో నడిచినప్పుడు ఆ గ్రేట్నెస్ యొక్క టేస్ట్ మీరు అనుభవిస్తారు.